హాయ్! నమస్కారం అండి. గోదావరి జిల్లా సంక్రాంతి పండగకి మీ అందరికి స్వాగతం అండి. మా ఊర్లో సంక్రాంతి పండుగలు చాలా బాగా జరుగుతాయండి. ఏం జరుగుతాయంటే, ఇంక సంక్రాంతి పండగకి భోగి రోజు నుంచి మొదలుపెట్టేస్తామండి మేము వ్యాపారం అంతా గూడా. ఇంకేమనుకుంటున్నారు పల్లెటూరులో అయితే మొత్తం అందరూ కూడా కూరగాయలందరూ కలిసి కోడి పందాలకెళ్ళిపోతామండి. కోడి పందాలతో పాటు గుండాట్లు ఆడేత్తామండి. గుండాట్లు, కోడి పందాలు అయిపోయిన తర్వాత పేకాటలండి. ఈ 3 కూడా అయిపోయిన తర్వాత శుభ్రంగా తిండేత్తామండి. ఇంకా చికెన్‌లు, మటన్‌లు అన్నీ ఇంక అన్నీ ఉంటాయండి మాకు. దీంతో పాటయితే ఇంకా పిండి వంటలకొచ్చేత్తే గారెలు, ఆవళ్ళు, బూర్లు, పులిహారలు దీంతో పాటు మనకి చేసే చిరుతిళ్ళు కూడా ఉంటాయండి. జంతికలు, చెకోడీలు ఇయన్నీ కూడా ఉంటాయండి మా సంక్రాంతి పండగకి. ఇకపోతే సంక్రాంతి పండగకి అసలైంది ఏంటో తెలుసా అండి? సంక్రాంతి పండుగలో మేము అసలైంది పెట్టుకునేది గొబ్బెమ్మలండి. గొబ్బెమ్మల్లో ఖచ్చితంగా పిల్లలందరూ కూడా గొబ్బెమ్మలు పెడతారండి. దీంతో పాటు దీన్నే మేము మకర సంక్రమణం అంటామండి బాబు. సంక్రమణం అంటే ఇక్కడి నుంచి మాకు కొత్త కొత్త పండగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయని అర్థమండి. అలాగే ఈ సంక్రాంతిలో మేమందరం కూడా రైతులందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకుంటామండి పండగని. ఎందుకంటే 6 నెలల నుంచి కూడా పండించిన ధాన్యం అంతా కూడా ఒకేసారి వాళ్ళ ఇంటికొస్తుంది కదండీ! అందుకే ఈ సంక్రాంతి అనేది రైతులకు చాలా పెద్ద పండగనమాట. సో, కొంచెం ఇలా ట్రై చేశాను. నా స్లాంగ్ ఎలా ఉందో మీకు ఒకసారి కామెంట్ తెలియజేయండి. ఇక మన మామూలు స్లాంగ్‌లో మనం మాట్లాడేసుకుందాం. సో, ఇకపోతే మనకి ఈ సంక్రాంతి అనేది 3 రోజుల పండగ కదా! ఇక్కడ కూడా సేమ్ అలానే జరుగుతూ ఉంటుందండి. దీని అంతతో పాటు మనకి భీమవరంలో జరిగే మావుళ్ళమ్మ తల్లి జాతర అండి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. భీమవరం మావుళ్ళమ్మ తల్లి జాతర. మొత్తం భోగి మొదలుకొని 30 డేస్ ఉంటుందనమాట. సో, అద్భుతంగా ఉంటుంది జాతర కూడా. సేమ్ ఇప్పుడు మనకి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క సంవత్సరంలో, ఒక్కొక్క నెలలో జాతర ఉంటుంది కదా! సో, భీమవరం మావులమ్మకి ఆ రోజు ఇంకా భోగికి మనకి అమ్మవారి జాతర ఉంటుందనమాట. ఇప్పటికే ఎన్నో పనులన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి. అండ్ దీన్ని మకర సంక్రమణం అంటాము. సో, ఈ మకర సంక్రమణంలో అందరం కూడా సూర్యారాధన బాగా చేసుకుంటూ ఉంటారు. ఇక భోగి రోజైతే భోగిపళ్ళు పోసుకుంటాము. భోగిపళ్ళతో పాటు భోగి మంటలు వేస్తాము. పెద్ద పెద్ద భోగి మంటలు ఒక్కొక్కటి 6 ఫీట్, 7 ఫీట్ కూడా వేసే అవకాశాలుంటాయన్నమాట. ఈ గోదావరి జిల్లాల్లో. పల్లెటూరులో కదండీ! పల్లెటూరు చెరువుల్లో అంత పెద్దగా ఎక్కువ వైర్స్ ఏమి ఉండవు కాబట్టి, ఇక చక్కగా భోగి మంటలు వేసుకుంటారు. భోగి మంటలతో పాటు కొత్త అల్లుళ్ళొస్తే కొత్త అల్లుళ్ళకి పిండి వంటలు చేసి పెడతారు. ఇంకపోతే కొత్త అల్లుడికి లాంఛనాలుంటాయి. ఇవన్నీ కూడా మా గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ అంత అద్భుతంగా ఉంటుందండి. ఇంకా సంక్రాంతి రోజొచ్చేస్తే చెప్పాను కదా! మొత్తం గుండాట్లు, కోడిపందాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. కనుమ రోజు చాలా మంది పశువుని పూజిస్తూ ఉంటారు. మేము గూడా ఎవరైతే ఇంట్లో పశువులు ఉంటూ ఉంటాయి అంటే పాడి ఈ సంక్రాంతి అంటే ఒక మనకి ప్రకృతి పండగనమాట. సో, మనకి ప్రకృతికి మనం చేసే గ్రాటిట్యూడ్ అనమాట అండి. సో, పశువులకి చక్కగా అలంకరణ చేసి పూజించుకుంటూ ఉంటారు. దీంతో పాటు ఇంకా ముక్కనుమ అంటే చక్కగా అందరూ కూడా నాన్ వెజ్ వండుకొని తింటారనమాట. పండగ 3 రోజులు తినరు కాబట్టి చక్కగా ముక్కనుమ రోజున అందరూ కూడా నాన్ వెజ్ వండుకొని తింటారు. సో, ఈ విధంగా గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా జరుగుతుందండి. సో, ఇంకా ఎంతమంది ఇంకా బస్ టికెట్ బుక్ చేసుకోలేదు? బుక్ చేసుకొని తొందరగా వచ్చేయండి. ఎందుకంటే మళ్ళీ బస్ రేట్లు పెరిగిపోతున్నాయి చూసారా? ఒక్కొక్క బస్‌కి 5,000, 6,000 ఉందనమాట. సో, లేట్ చేయకుండా వచ్చేస్తే మీరు ఈజీగా వచ్చేయొచ్చు. జాబ్స్ 3 రోజులు సెలవు పెట్టుకోండి. ఎలాగో నాకు తెలిసి కనుమ సాటర్‌డేనో, ఫ్రైడేనో వచ్చింది. సో, మీరు చక్కగా ఫ్రైడే, సాటర్‌డే, సండే సెలవు పెట్టుకొని ఎంజాయ్ చేసుకోండి సార్. ఇంకా పండగకి శుభ్రంగా ఇంటికి. అండ్ పండగకి వస్తే చక్కగా మనం అందరం కూడా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయొచ్చనమాట. సో, ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో, ముందుగా మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అలాగే నేను మీ కార్తీక్ ఛానల్ తరపు నుంచి మొత్తం మా గోదావరి జిల్లా తరపు నుంచి అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. సో, ప్లీజ్ వెల్కమ్ టు గోదావరి అండ్ ఎంజాయ్ యువర్ సంక్రాంతి ఫెస్టివల్. ఇవన్నీ కూడా మెమోరీస్ అన్నీ కూడా మీ లైఫ్‌లో అలాగా స్టోర్ అవుతూ ఉంటాయి. అండ్ బై ష్యూర్ నేను ఖచ్చితంగా కన్ఫర్మ్ చెప్తాను. ఈ 3 రోజులు మీ లైఫ్‌లో ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. ఈ గోదావరి జిల్లాలోకొస్తే. ఓకేనా? సో, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.